కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని బీసీ బాలుర వసతి గృహాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి సందర్శించారు. విద్యార్థులను కలిసి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, నైతిక విలువలు, వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని సూచించారు. దీనివల్ల అంటువ్యాధులకు దూరంగా ఉంటారని అన్నారు. హాస్టల్లో భోజన సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. హాస్టల్ భవన నిర్మాణం శిథిలావస్థకు చేరుకుందని, వెంటనే కొత్త భవనాన్ని నిర్మించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఇచ్చే కాస్మెటిక్ ఛార్జీలు వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధ్యక్షురాలు సుభాన్వి, ఆవాస్ కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నా పేరు గురుమూర్తి, మరి సందర్శించడం జరిగింది. సందర్శిస్తే ఇక్కడ భవనాల్లో ఈ యొక్క హాస్టల్లో 4 రూములు మొత్తం పడిపోయే స్థితిలో ఉన్నాయి. మిగతావి కూడా పెచ్చులూడి పడిపోయే స్థితిలో ఉన్నాయి. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది వరకు 120-150 మంది ఉండేటటువంటి ఈ హాస్టలు ప్రస్తుతానికి 68 మందికి వచ్చింది. మరి పిల్లలు కూడా భయభ్రాంతులతో ఇక్కడ ఉండడానికి భయపడుతున్నారు. మరి ఇక్కడ ఒక వాచ్మెన్ పోస్ట్ కూడా ఖాళీగా ఉంది. మరి ప్రభుత్వము జరిగిన 5 సంవత్సరాలలో ఈ యొక్క బీసీ హాస్టల్ల యొక్క ప్రగతిని పట్టించుకోకుండా చాలా దమనీయ పరిస్థితుల్లో బీసీ హాస్టళ్ళు ఉన్నాయి. ఈ హాస్టల్ ఒక్కటే కాకుండా కడప జిల్లాలో ఉండేటటువంటి మొత్తం హాస్టళ్ళన్నీ పరిస్థితి మరి గణనీయంగా విద్యార్థులు